హలో గైస్, ఈరోజు మనం మన ఛానల్లో హ్యాస్ బ్యూటిఫుల్ హ్యాస్ యూ అనే డ్రామాలో లాస్ట్ ఎపిసోడ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసా. చూడకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. స్టోరీ లైన్ అయితే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇంకా స్టార్టింగ్ సీన్లోకి రాగానే ఇక్కడ మింగ్ అయితే అంటదన్నమాట, సరే ఇంటర్వ్యూ కోసం కొందరికి కాల్ చేయమని చెప్పి లీలీ లిస్ట్ అయితే ఇచ్చింది. వాళ్ళకి కాల్ చేసి ఇంటర్వ్యూ అనేది బుక్ చేయి అని చెప్పి అంటదన్నమాట ఇక్కడ మింగ్. ఇక్కడ లూ మాత్రం అలా చూస్తూనే ఉంటాడు. కాలా అని చెప్పి ఇంకా సరేలే నీకు హెల్ప్ చేస్తానులే అని చెప్పి అంటాడనమాట. ఏంటి కాలే కదా అన్నాను, నువ్వేమనుకున్నావు అనగానే ఇక్కడ ఒకేసారి మింగ్ అయితే చూస్తుందన్నమాట లూ వంక. ఏమనుకున్నావు అని అడిగి, లూ అయితే బాబా దొరికేసేలా ఉన్నాను అని చెప్పి తన కోట్ అయితే సైలెంట్గా తీసుకుంటూ ఉంటాడు. ఇంకా మింగకైతే అర్థమైపోతుంది, ఏంటి నువ్వు ఇలా అనుకున్నావా అని అడగగానే, నువ్వే కదా నీ కోట్ అంతా తీసేసి బెడ్రూమ్లోకి వెళ్ళి టైం లేదు ఇప్పుడే చేసేయాలి ఫాస్ట్గా, నేను ఆగలేకపోతున్నాను అన్నా, అందుకే నేను అలా అన్నా. సరేలే ఇదంతా వదిలే, నీకు కాల్సే కదా నేను చేస్తాను అని చెప్పి మాట మార్చేస్తాడనమాట. కానీ ఇక్కడ మింగ్ అయితే నవ్వుకుంటుంది లూ చేసే పనులకి అని లూ ఆలోచనలకి అయితే. ఇక్కడ హాస్పిటల్కి అయితే తాతయ్య గారు అయితే వస్తారన్నమాట. ఇంకా హీరో అయితే ఇలా చెప్తారు, ఈ రోజు ఎమర్జెన్సీని చాలా బాగా హ్యాండిల్ చేసావమ్మా, నాకు బాగా నచ్చింది నువ్వు హ్యాండిల్ చేసే విధానం. ఇదంతా ఈ ఎదవ్ వల్లే వచ్చింది, వీడిలా నిర్లక్ష్యంగా లేకపోతే ఇదంతా జరిగేదే కాదు, ఇదంతా వీడి తప్పే అని చెప్పి అంటే ఇంకా హీరోయిన్ అయితే అంటది, చైర్మన్ సార్ మీరు అలా అనకండి, ఇప్పుడు మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, మేము కపుల్స్, ఒకరు తప్పు చేసినా ఇంకొకరు భరించాల్సింది, ఇదంతా నార్మల్ కదా అని చెప్పి అంటదన్నమాట. ఇలా అనేసరికి తాతగారు అయితే అంటారు, నువ్వెందుకని నన్ను ఇంకా చైర్మన్ అని పిలుస్తున్నావు, నన్ను తాతయ్య అని పిలవచ్చు కదా అని చెప్పి తాతయ్య గారు అనేసరికి ఇంకా హీరోయిన్ కూడా సరే తాతయ్య అని చెప్పి పిలిచి నవ్వుకుంటదన్నమాట. ఇంకా తాతయ్య గారు కూడా వీళ్ళ ప్రేమకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేస్తాడు. వాళ్ళ కజిన్ కూడా హీరోని చూడడానికి వస్తుంది కానీ లోపలికైతే వెళ్ళదు. తాతయ్య గారు అయితే అంటారన్నమాట, ఎప్పుడు నీ గురించి హీరో ఒక్క కంప్లైంట్ కూడా చేయలేదు, నువ్వేం చేసినా నాకైతే తెలుస్తుంది కానీ ఏమీ అనలేదు, కానీ నువ్వు ఇంత నిర్లక్ష్యంగా ఉంటావని ఈసారి అనుకోలేదు అనగానే ఇంకా తనైతే అంటది, ఇంకోసారి నేను చేయను తాతయ్య అని, ఒకటి గుర్తుపెట్టుకో, వాడి రక్తం నీ రక్తం ఒకటే, మీ ఇద్దరి రక్తం కన్నా మీరే స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి అంటారు. ఈ మాటలన్నీ తను పర్సనల్గా అయితే తీసుకుంటది అనమాట. నెక్స్ట్ డే హీరోయిన్ అయితే హీరో కజిన్ వాళ్ళ దగ్గరికి వస్తుంది. హీరో కజిన్ అయితే అంటదన్నమాట, నువ్వేంటి ఇక్కడికి వచ్చావని హీరోయిన్. ఆ మాటకి హీరోయిన్ అయితే చెప్తుంది, నేను మీకు థ్యాంక్స్ చెప్దాకని వచ్చాను, నాకు తెలుసు నిన్న మీరు హ్యాంగ్ చూడడానికి హాస్పిటల్కి వచ్చారని, కానీ మీరు లోపలికి రాలేదు, నాకు తెలుసు మీరు తన గురించి చాలా కేర్ చేస్తారు అని చెప్పి, తనకు కూడా తెలుసు మీ గురించి అనగానే, సరే ఏం చెప్పాలనుకుంటున్నావు, దీనొక్క దాని గురించి నువ్వైతే రావే, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అది చెప్పు అని చెప్పి పాయింట్ అనేది అడుగుతుంది అనమాట. ఇంకా మాటకి హీరోయిన్ అయితే చెప్తుంది, రేపొద్దుట నేను ఏఏటెల్ పోలాండ్ గురించి అప్రూవల్ కోసం అని చెప్పి డైరెక్టర్ దగ్గరికి వస్తున్నా, దాంట్లో మీ సహాయం అనేది కావాలి నాకు అని చెప్పి అడుగుతుంది అనమాట. నువ్వు ఎందుకని ఇలా అనుకుంటున్నావు, నేను నీకు సహాయం చేయగలనని చెప్పి అడుగుతుంది అనమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, మీరు సహాయం చేస్తారు ఎందుకంటే దీనివల్ల మీకు అండ్ హీరో కంపెనీకి రెండింటికి ప్రాఫిట్ వస్తుంది, ఇదంతా డాంగ్యాంగ్ గ్రూపే కాబట్టి మీరు సహాయం చేస్తారని హీరో అయితే చెప్పాడు అనగానే, నువ్వు చెప్పింది కరెక్ట్గానే ఉంది కానీ దీంట్లో కాస్ట్ అనేది చాలా ఎక్కువ, ఇక్కడ డైరెక్టర్స్ ఎవరు అంత కాస్ట్ పెట్టలేరేమో కదా అనగానే, ఒక్కసారి మీరు అప్రూవల్ అనేది ఇవ్వండి, ప్రతిదీ మేము స్మూత్గా అయితే చేసుకుంటూ వెళ్ళిపోతాము, మీకు ఏ కష్టము రాకుండా కూడా మేము చూస్తాము. అండ్ ఇంకోటిది ఏంటంటే, నాకు హీరో చాలాసార్లు చెప్పారు మీరు చాలా బాధ్యతగా ఉంటారని, బయట విషయాలు ఇంట్లో విషయాలను ఎప్పుడూ కలపరని కూడా చెప్పాడు, దాన్ని బట్టే నేను మిమ్మల్ని సహాయం అయితే అడుగుతున్నాను అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. హోంగ్ అయితే అంటది, ఇప్పుడు మనం ఒక కుటుంబం కదా, నువ్వు నన్ను అంతలాగా అడగాల్సిన అవసరం లేదులే అని చెప్పి హోంగ్ అంటదన్నమాట హీరోయిన్తో. హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంటది. ఇక్కడ హీరో అయితే డిశ్చార్జ్ అనేది అవుతాడు. ఇంకా హీరోయిన్ అయితే వచ్చి కూర్చో, చాలా జాగ్రత్తగా మూవ్ అవ్వు, రేపొద్దుట బోర్డ్ మీటింగ్లో అయితే నీకు ఒకటి వేస్తాను, అది దానివల్ల నువ్వు ఒక గంట నుంచోగలవు సరేనా అనగానే హీరో కూడా సరే అంటాడు. ఇంకా హీరోని ఆఫీస్కి అయితే తీసుకువెళ్ళి తన నడుముకి కావాల్సిన బెల్ట్ అనేది ఫిక్స్ చేస్తూ ఉంటుంది అనమాట, తను ఒక గంట అయినా నుంచోగలిగేలాగా. ఇంకా అలా హీరోకి అయితే బెల్ట్ వేస్తుంది. ఇంకా మార్నింగ్ కూడా హీరోకి ఆ బెల్ట్ అనేది వేసి ఇంకా రెడీ చేస్తుంది. నువ్వు కొంచెం నొప్పిగా ఉంటే నాకు చెప్పు అండ్ నువ్వు రిలాక్స్గా ఉండు సరేనా, టెన్షన్ పడకు అని హీరోయిన్కి చెప్తుంది. ఇంకా వీళ్ళందరూ బోర్డ్ మీటింగ్కి అయితే వెళ్తారు. ఇక్కడ హీరో అందరికీ హీరోయిన్ని పరిచయం చేస్తాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా వెళ్ళి కూర్చున్నాక ఇక్కడ డైరెక్టర్స్ అయితే అంటారు, మీరు చెప్పింది కరెక్టే, ఏఐ పోల్ టాలెంట్ అనేది చాలా గొప్పది, దానికి పనిచేయడానికి చాలా మంది స్టూడెంట్స్ కావాలి, దానికి తోడు ఆ బడ్జెట్ అనేది చాలా కాస్ట్లీ, ఒకవేళ మనం దాంట్లో ఫెయిల్ అయితే మన ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వస్తుంది అండ్ ఇంకా అప్పు కూడా అయిపోతాం అని చెప్పి అంటారనమాట. ఈ మాటకి హీరో అయితే అంటాడు, ఒక్కసారి కనుక అది సక్సెస్ అయితే మీరు అనుకోని రీతిలో సంపాదించగలుగుతారు, మీరు ఒకవేళ ఫెయిల్ అయినా మీకు ఆఫ్ ది అమౌంట్ తిరిగి అనేది వచ్చేస్తుంది, అయినా మీరే ఒకసారి ఆలోచించండి, నేను ఈ కంపెనీ పెట్టినప్పుడు ఎంత అమౌంట్ ప్రాఫిట్ వచ్చిందని కానీ హీరోయిన్ అయితే చెప్తుంది, మా రెండు కంపెనీలు మెర్జ్ అయ్యి 6 నెలలే అయ్యింది, దాంట్లో మాకు 6 మిలియన్ రూపీస్ అనేది బెనిఫిట్గా వచ్చింది, ఒకసారి మీరే ఆలోచించుకొని మా మీద నమ్మకం పెట్టండి అంటే ఇక్కడ హీరోకి మాత్రం నడునొప్పి అనేది బాగా వచ్చేస్తుంది అనమాట. ఇంక ఇక్కడ నుంచోలేకపోతాడు. ఇదంతా ఇక్కడ హీరో కజిన్ అయితే అబ్జర్వ్ చేస్తుంది. ఇంకా తనైతే అంటది, సరే నేను ఈ ప్రాజెక్ట్కి అప్రూవల్ అనేది ఇస్తున్నాను అంటే దీనికి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి హ్యాండ్ రేస్ చేస్తుంది అనమాట. ఇంకా తన హ్యాండ్ రేస్ చేయగానే ఇంక అందరూ కూడా ఏమి చేసేది
తట్టుకోలేక అందరూ హ్యాండ్ ట్రై చేస్తారు. ఇక్కడ సూ అయితే ఈ లీలీ దగ్గరికి వచ్చి చెప్తాడు, నేను జర్మనీకి మళ్ళీ రీఅప్లికేషన్ అనేది పెట్టాను, అక్కడ నాకు అప్రూవల్ అయిందని. కానీ లీ కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది అనమాట. సరే నేను వెళ్తున్నాను అని చెప్పి అంటాడు. ఇక్కడ మన హీరో అయితే ఇక్కడ కజిన్కి అయితే మెసేజ్ పెడతాడనమాట, థ్యాంక్ యూ నాకు సపోర్ట్ చేసినందుకని. తన కజిన్ అయితే చాలా సంతోషపడుతుంది, హీరో అయితే తనకి థ్యాంక్స్ చెప్పాడు అని చెప్పి. మన హీరోయిన్ అయితే ఇక్కడ హీరోకి షేవింగ్ అనేది చేస్తుంది అనమాట. హీరోయిన్కి రాకపోయినా షేవింగ్ అనేది చేస్తుంది, కానీ మన హీరో ముఖాన్ని అయితే 2 నాట్లు అనేది పెట్టేసి ఇంకా ప్లాస్టర్ వేసేసి కూల్ కూల్ అని చెప్పి హీరోని అయితే ఓదారుస్తూ ఉంటుంది అనమాట. హీరో కూడా ఏమి చేసేది లేక అలా ఉంటాడు. అలా 1 మంత్ అనేది కంప్లీట్ అయిపోతుంది. 1 మంత్కి హీరో సెట్ అయిపోయి ఆఫీస్కి అయితే వెళ్తాను అనగానే, నువ్వు చూసావా చాజో అండ్ జాంగ్ది ఏదో న్యూస్ అనేది రిలీజ్ చేస్తున్నారు, దాన్ని బట్టి వాళ్ళ ప్రాఫిట్ అనేది చాలా హై రేంజ్కి ఉంటుంది అండ్ వాళ్ళు ఓన్ డేటాబేస్ కూడా సెట్ చేస్తున్నారు, నువ్వేమో అనుకుంటున్నావు అనగానే, ఈ విషయం గురించి నేను తాతగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను, నువ్వు వీటి గురించి ఏమీ కంగారు పడకు అండ్ నేను కొన్ని రోజుల్లోనే డాంగ్యాంగ్ మెడికల్ నుంచి ఒక న్యూస్ అనేది రిలీజ్ చేయబోతున్నాను అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. అవునా అని చెప్పి హీరోయిన్ కూడా అంటది. అవును నువ్వు కంగారు పడమాకు అని చెప్పి అనగానే హీరో అయితే తాతగారి దగ్గరికి వెళ్తారు. ఫైల్ అనేది తీసుకుని, తాతయ్య నేను డాక్టర్ క్లౌడ్ అనేది మనకు సంబంధించిందని అనౌన్స్ చేయాలనుకుంటున్నాను అనగానే తాతగారు అయితే అంటారన్నమాట, నీకు నీ కజిన్కి అన్నీ బాగా తెలుసు, మీరు ఎక్స్పీరియన్స్ పర్సన్స్, నీకేమైనా డౌట్ ఉంటే నీ కజిన్ అడుగు కానీ నన్ను అడగకు, మీ గురించి అంతా తెలుసు కదా అని చెప్పి అంటారు. దానికి తోడు నువ్వు నీ కజిన్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, నీ కజిన్ నిన్న ఎలా అయితే జాగ్రత్తగా చూసుకుందో అని కూడా చెప్తాడనమాట. ఇంకా అప్పుడే తాతగారు అయితే చూపిస్తారు, వెడ్డింగ్ చేసుకుంటారా పెళ్లి అని, నువ్వు హీరోయిన్ త్వరగా పెళ్లి చేసుకోండి, ఆ అమ్మాయి చాలా మంచిది, మీ ఇద్దరికి గొడవ అయితే ఎక్కడ విరిపోతారని భయం వేస్తుంది, త్వరగా పెళ్లి చేసుకున్నాక ఒక మనవాడిని ఇవ్వండి అని తాతయ్య గారు అయితే అడుగుతారన్నమాట. ఇక్కడ హీరో అయితే రిపోర్టర్స్ అందరినీ పిలిచి ఇక్కడ ఏఐ టాలెంట్ పోల్ గురించి అనౌన్స్ చేస్తాడు. ఇంకా డాక్టర్ కంప్యూటర్ అనేది డాంగ్యాంగ్ మెడికల్కి తప్ప ఇంకెవరికి సంబంధం లేదని కూడా అనౌన్స్ చేస్తాడనమాట. ఇదంతా హీరోయిన్ అయితే చూస్తూ ఉంటుంది. ఇక్కడ హీరో లైవ్ అనేది తాతగారు, ఇక్కడ జాంగ్ది చాజో ప్రతి ఒక్కరు అయితే లైవ్ అనేది చూస్తూ ఉంటారన్నమాట. చాజో న్యూస్ వినగానే అలా డల్ అయిపోతాడనమాట. ఇంకా జాంగ్ది అయితే అంటాడు, నువ్వు హీరో మీద గెలవాలని చెప్పి ఇదంతా చేసుకుంటూ వచ్చావు, ఆ పంతంతో చేసుకోవడం రావడం వల్లే ఇలా జరిగింది, అయినా ఎప్పుడు నువ్వు హీరో మీద గెలవలేవు, ఎందుకంటే తను ఎప్పుడు చాలా బాగా ఆలోచిస్తాడు, తన ఆలోచన విధానికి నేనే ఫ్లాట్ అయ్యాను, నిన్ను వదులుకున్నందుకు ఆడెప్పుడు రిగ్రెట్గా ఫీల్ అవడు, హీరోయిన్ని చూస్ చేసుకున్నందుకే గర్వంగా ఫీల్ అవుతాడు, ఎప్పుడు నేను తనలాగే ఉండాలని చెప్పి అనుకుంటాను, ఎప్పటికైనా తన మీద గెలుస్తాను అంటాడనమాట. ఇక్కడ లీలీ అయితే తాగుతూ ఉంటుంది, సూ అయితే జర్మనీ వెళ్ళిపోతున్నాడని చెప్పి. ఇలా లీలీ తాగుతున్నప్పుడే స్మైలీ అయితే వచ్చి, ఎందుకంతలా తాగుతున్నావు, నీకు కడుపు నొప్పి అనేది వస్తుంది కదా, అలా తాగమాకు అని చెప్పి అంటాడనమాట. నువ్వు బాధలో ఉన్నావని తెలుస్తుంది, బాధలో ఉన్నప్పుడు ఎవరితో నిన్న షేర్ చేసుకుంటే ఆ బాధ అనేది పోతుంది, నాతో చెప్పొచ్చు కదా ఏం జరిగిందో అని చెప్పి అడుగుతాడనమాట. లీలీనైతే ఇంకా లీలీ అయితే అలా స్మైలీని అయితే చూస్తూ ఉంటుంది, కానీ ఏ సమాధానం అనేది చెప్పదన్నమాట. అలా స్మైలీని చూస్తూ కంట్లో నుంచి నీళ్ళు అనేది వచ్చేస్తుంది. ఇక్కడ నెక్స్ట్ డే నీలి ఇంటికి అయితే ఒక పార్సల్ వస్తుంది, ఎవరు పంపారని చూసేసరికి ఇక్కడ సూ అయితే పంపుతాడనమాట. ఇక్కడ లీలీ నువ్వు సరిగ్గా ఫుడ్ తిన్నావు కదా, అందుకే నీకోసం డైలీ ఫుడ్ అనేది పంపాను, నువ్వు ఫుడ్ అనేది మానమాకు అని చెప్పి పెడతాడు. ఇది చూసిన లీలీ అయితే కంట్లో నుంచి ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా అప్పుడే తనకి గుర్తొస్తుంది అనమాట స్మైలీ ఏమని చెప్పాడు అనేది. ఇక్కడ స్మైలీ అయితే చెప్తాడు, నిజం చెప్పాలంటే నేను నిన్ను లవ్ చేశాను కానీ నిన్నెప్పుడు నేను రిగ్రెట్గా ఫీల్ అయ్యేలాగే చేశాను అండ్ నేను కేర్ కూడా చేయలేదు, నా విషయం మాత్రమే ఆలోచించుకున్నా, కానీ సూ అలా కాదు, చెప్పాలంటే నాకు కొంచెం చిన్న చూపుగా అనిపిస్తుంది కానీ వాడు నిజంగా నిన్ను ప్రేమించాడు, నాకు ఈ విషయం చెప్పడం కూడా ఇష్టం లేదు, కానీ నేను చెప్తాను, నీ జీవితం బాగుంటే అదే చాలు, వాడు నిజంగా నిన్ను ప్రేమించాడు లీలీ, నువ్వు వాడిని వదులుకోమాకు అని చెప్పి ఇక్కడ స్మైలీ అయితే చెప్తాడనమాట. ఇక్కడ సూ అయితే ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు సూ అని చెప్పి పరిగెట్టుకొని లీలీ అయితే వస్తుంది. సూ అయితే వెనక్కి తిరిగేసరికి లీలీ అయితే సూని హక్ చేసుకుంటారనమాట. ఇంకా తన లవ్ను కూడా కన్ఫెస్ చేసేస్తుంది. ఇంకా ఇద్దరు అయితే హక్ చేసుకుంటారన్నమాట. అలా ఒకరినొకరు యాక్సెప్ట్ కూడా చేస్తారు. ఇలా వీళ్ళ లవ్ స్టోరీ అనేది చూపిస్తారు. ఇక్కడ హీరో హీరోయిన్ ఇద్దరు అయితే హీరోయిన్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారన్నమాట. ఇంకా వాళ్ళ అమ్మగారు అయితే భోజనాన్ని కూర్చోబెడతారు. హీరోయిన్ అయితే టేబుల్ నిండా ఫుల్గా స్పైసీ ఫుడ్ మాత్రమే ఉంటుందన్నమాట. హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే చెప్తారు, బాబు నాకు తెలియదు కదా నువ్వు వస్తున్నావని చెప్పి, అందుకే హీరోయిన్కి ఇష్టమైన ఫుడ్ మాత్రమే వండాము, ఏమనుకోకుండా అడ్జస్ట్ అయిపోయి తిను అని చెప్పి అంటారన్నమాట. ఆ మాటకి హీరో కూడా సరే ఆంటీ అని చెప్పి ఫుడ్ అంతా తినేస్తూ ఉంటాడు. తనకి ఎంతలా మండుతున్నా హీరోకి అసలు స్పైసీ ఫుడ్డే పడదు. ఇంక ఇదంతా చూసిన హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ అయితే, ఇంకా ఆపేస్తావా, మాకు తెలుసు నీకు స్పైసీ ఫుడ్ అంటే ఇష్టం లేదని చెప్పి, నేను ఒకటే అడగాలని చెప్పి అనుకుంటున్నాము, కూతురు ఇష్టపడే వంటకాలని నువ్వు తినలేకపోతున్నావు, ఎంతో కష్టంగా తింటున్నావు, రేపన్న రోజు నా కూతురు ఇష్టాన్ని ఎలా గౌరవిస్తావు, నీ వల్ల నా కూతురు బాధపడదని ఎలా చెప్పగలవు అని చెప్పి హీరోని అయితే క్వశ్చన్ చేస్తారన్నమాట. ఆ వాటికి హీరో అయితే చెప్తాడు, గతంలో నా వల్ల తప్పు జరిగిన విషయం నిజమే అండ్ హీరోయిన్ బాధపడిన విషయం కూడా నిజమే, కానీ జీవితంలో అది రిపీట్ చేయను, తన సొంత
సంతోషం కోసమే నేను బ్రతుకుతాను అంకుల్ అని చెప్పి అంటాడనమాట. ఈ మాటలు విన్న హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ అయితే వెంటనే ఇక్కడ డిషెస్ అనేవి యాడ్ చేస్తారు. హీరోకి ఇష్టమైనవన్నీ. నాకు తెలుసు, ఆల్రెడీ నా కూతురు ముందుగానే చెప్పింది నువ్వు వస్తున్నావని, నీకు ఇష్టమైన ఫుడ్స్ కూడా వండమంది, అందుకే వండబెట్టాం, తిను బాబు అని చెప్పి అంటారన్నమాట. అలా వీళ్ళలోకి వీళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చేస్తారు. ఇంకా హీరో కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు వీళ్ళ లవ్ని ఒప్పుకున్నందుకు. ఇక్కడ మనకి లీలీని సూని అయితే చూపిస్తారన్నమాట. వీళ్ళిద్దరూ లాంగ్ రిలేషన్షిప్లో అయితే ఉంటారు. అలా ఇద్దరు వీడియో కాల్స్ చేసుకుని రోజు అయితే ఉంటారన్నమాట. వాళ్ళ టైంని అయితే స్పెండ్ చేస్తూ మన హీరో అయితే హీరోయిన్ని టెరెస్ పైకి అయితే తీసుకొచ్చి మ్యారేజ్ ప్రపోజల్ అనేది చేస్తాడనమాట. ఇది చూసిన మన హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి. ఇక్కడ మన మింగ్ అండ్ లూ అలా అమ్మగారు వీళ్ళ ముగ్గురు ఒక ఫ్యామిలీ అయితే అవుతారు. వీళ్ళందరూ కలిసి చాలా హ్యాపీగా అయితే ఉంటారు. ఇక్కడ హీరో హీరోయిన్ అయితే వాళ్ళ పెళ్ళికని చెప్పి ఫొటోస్ అనేవి దిగుతూ మ్యారేజ్ లైసెన్స్ అనేది తెచ్చుకుంటారన్నమాట. ఇద్దరు వెళ్తున్నప్పుడు హీరో అయితే చెప్తాడు, నీకు ప్లేస్ గుర్తుందా అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతాడు. ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే ప్లేస్ అంతా చూస్తుంది అన్నమాట. ఇంకా ప్లేస్ చూసాక హీరోయిన్కి అయితే గుర్తొస్తుంది, ఫస్ట్ టైం మన ఇద్దరం ఇక్కడే కలిసాం కదా, ఇక్కడే నీ కార్కి నేను డాష్ అనేది ఇచ్చేసాను అని చెప్పి అంటదన్నమాట. ఇంకా వాళ్ళకి ఆ మూమెంట్స్ అనేవి గుర్తొస్తూ ఉంటాయన్నమాట హీరోకి హీరోయిన్కి. ఇంకా హీరోయిన్ అయితే చెప్తుంది, ఆ బాస్ చాలా కఠినాత్ముడు, అసలు మంచి మనసు ఉన్నవాడే కాదు, నా దగ్గర నుంచి ఎంత పెనాల్టీ తీసుకున్నాడో తెలుసా అని చెప్పి అంటది. ఇది విన్న హీరో అయితే నిన్ను ఏమీ అడగలేదు కదా, పెనాల్టీ ఏంటి అని చెప్పి అంటాడు. ఏమీ అడగలేదా, చూడు మ్యారేజ్ లైసెన్స్ ఇచ్చేసాను అండ్ దానికి తోడు నా జీవితాన్ని తనకు అర్పించేశాను, చాలా పెద్ద పెనాల్టీయే కదా ఇది అని చెప్పి అంటది హీరోయిన్. ఈ మాటకి విన్న హీరో అయితే చాలా నవ్వుకుంటాడనమాట. పెద్ద పెనాల్టీయే అని చెప్పి. ఇక హీరో హీరోయిన్ ఇద్దరు అయితే ఫోటోషూట్ అనేది జరుపుకుంటూ ఉంటారన్నమాట జర్మనీలో. వాళ్ళు ఎక్కడ తిరిగారో ఆ ప్లేసెస్ అన్నిటికీ వెళ్తారు. హీరోయిన్ వాళ్ళు ఫస్ట్ జర్మనీ వచ్చినప్పుడు ఒక ఓల్డ్ కపుల్ని అయితే చూస్తారు కదా, ఆ ఓల్డ్ కపుల్ అయితే ఇక్కడ హీరోయిన్ వాళ్ళ దగ్గరికి వస్తారన్నమాట. ఇక్కడ హీరోయిన్ అయితే ఫొటోస్ తీస్తూ ఉంటుంటే ఇక్కడ ముసలైన్ అయితే హీరోతో అంటాడు, హే అబ్బాయి, ఇప్పుడు తను నీ వైఫై ఏంటి అని చెప్పి అడిగేసరికి హీరో కూడా ఇప్పుడు తను నా భార్య అని చెప్పి అంటారన్నమాట. చాలా కష్టపడ్డావులే, కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఆ ముసలైన్ అయితే అంటాడు. హీరో కూడా అండి అని చెప్పి వెంటనే హీరోయిన్ అయితే ఎత్తుకుంటాడనమాట. అలా ఎత్తుకొని హీరోయిన్తో అయితే వెళ్తాడు. ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఎపిసోడ్ కూడా చూపిస్తారు. ఇక్కడ తాతగారు అయితే హీరో హీరోయిన్ వాళ్ళ పెళ్ళికి అయితే ఇల్లు అనేది గిఫ్ట్గా ఇస్తారన్నమాట. ఇంకా ఈ ఇల్లు అనేది హీరోయిన్కి అయితే చాలా బాగా నచ్చిందని హీరోయిన్ అయితే హీరోకి చెప్తూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ ఇలా కూడా అంటది, తాతగారికి ఒక మనవడు కావాలంట, ఆయన నన్ను అయితే అడుగుతున్నారు, నువ్వేమనుకుంటున్నావు, మన ఇద్దరం పిల్లల్ని కందామా, నీకు బేబీ వద్దా ఏంటి అని అనగానే హీరో అయితే అంటాడు, మనకి పెళ్ళయి 1 year కదా కంప్లీట్ అయ్యింది, మనం ఇంకా కలిసి కొన్ని సంవత్సరాలు అయితే ఉందాం, తర్వాత పిల్లల్ని కండం అనేది ఆలోచిందామని చెప్పి హీరో అయితే చెప్తాడు. ఆ మాటకి హీరోయిన్ కూడా ఓకే అంటది. అలా కళ్ళు తెరిసి మూసేసరికి 4 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయిపోద్దన్నమాట వీళ్ళ పెళ్ళయి. ఇక్కడ మన హీరోయిన్ని ఎత్తుకొని అయితే హీరో తీసుకువస్తాడు. యాక్చువల్గా హీరోయిన్ ప్రెగ్నెంట్ గా ఉంటుంది. జాగ్రత్తగా అయితే హీరోయిన్ ని కూర్చోబెడతాడనమాట. అలా హీరోయిన్ కాలు నొక్కుతుంటే హీరోయిన్ అయితే చెప్తుంది, కడుపులో బిడ్డ అసలు చాలా నోటీగా ఉన్నాడు, రాత్రి కూడా నన్ను పడుకోనివ్వట్లేదు, అస్తమాట్లం నన్ను తంతూ ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు, బహుశా వీడికి నేను నచ్చలేదేమో అని చెప్పి అంటది హీరోయిన్. అలా ఏమీ కాదు, వాడికి నువ్వు బాగా నచ్చినట్టున్నావు, నీ అటెన్షన్ మొత్తం వాడి మీదే ఉండాలని చెప్పి వాడు ఇలా చేస్తున్నాడు అంతే అని చెప్పి అంటాడనమాట. ఓహో అవునా అని చెప్పి అంటేది, నాకైతే కూతురు కావాలి, నీకెవరు కావాలి అనేసరికి నాకైతే ట్విన్స్ కావాలి అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. అలా కళ్ళు తీసి మూసేసరికి 7 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయిపోతుందన్నమాట వీళ్ళ పెళ్ళయి. ఇక్కడ హీరోయిన్ అయితే తన కొడుకు చెప్తూ ఉంటుంది, అలా ఇరిగిపోయిన వస్తువుల్ని ముట్టుకోకూడదు నాన్న, నీకు దెబ్బ తగులుతుంది కదా, ఈసారి ఎప్పుడు అలా ముట్టుకోకే అని చెప్పి అంటదన్నమాట. ఆ బాబు కూడా సరే అమ్మా అని చెప్పి అంటాడు. హీరో అయితే తన కొడుకు చెవులో ఏదో చెప్తూ ఉంటాడనమాట. ఇదంతా హీరోయిన్ అయితే చూస్తూ ఉంటది. తన కొడుకు కూడా సరే నాన్న వెళ్తాను అని చెప్పి వెళ్తాడు. ఇంకా హీరోయిన్ అడుగుతుంది, వాడికి నువ్వు ఏం చెప్పావు అంత ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళిపోయాడు అని అడగగానే ఇక్కడ హీరో చెప్తాడు, నేను వాడిని నా గ్లాసెస్ అనేవి తీసుకురమ్మన్నాను, అందుకోసమే వాడు వెళ్ళాడు, ఇప్పటి నుంచే నా కొడుకుని ట్రైన్ చేసుకుంటున్నా అని చెప్పి హీరో అంటాడనమాట. అలా హీరో అయితే బాబు గ్లాసెస్ తీసుకొచ్చావా అనేసరికి ఇక్కడ పెళ్ళయి 12 సంవత్సరాలు అలాగే అయిపోతుంది. ఇక్కడ ఇద్దరు పిల్లలు అయితే ఉంటారన్నమాట. ఇక్కడ వాళ్ళ కొడుకు అయితే ఇక్కడ హీరోకి గ్లాసెస్ అనేవి ఇస్తాడు. అలా టైం అనేది గడిచిపోవడం వల్ల పిల్లలు కూడా చాలా పెద్దగా అయితే అయిపోతారన్నమాట. ఇక్కడ హీరోయిన్ అయితే తన పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది. హీరో మాత్రం హీరోయిన్ ని చూస్తూ ఉంటాడు. హీరోయిన్ అయితే అంటది, మన ఇంట్లో అందరూ అబ్బాయిలే ఉన్నారు, ఒక ఆడపిల్ల ఉంటే ఒక యువరాణిలా ఉండేది కదా అని చెప్పి అంటది. ఈ మాట విన్న పిల్లలిద్దరు అయితే వచ్చి ఇంకా చిన్న కొడుకు అయితే అంటాడు, అమ్మ మన ఇంట్లో నువ్వు ఒక యువరాణిలా ఉన్నావు కదా, వేరే యువరాణి మనకెందుకమ్మా అనగానే, ఈ మాటలన్నీ నీకు ఎవరు నేర్పించారు నాన్న అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతుంది. ఆ మాటకి బాబు అయితే చెప్తాడనమాట, నాకు ఈ మాటలన్నీ నాన్నగారే చెప్పారు, పడుకున్నప్పుడు నాన్న నిన్ను ఎప్పుడు ప్రొటెక్ట్ చేయమని చెప్పేవారు తెలుసా మాకు అనగానే, ఇంకా హీరోయిన్ అయితే సరే అయితే మీరిద్దరు
వెళ్ళి లోపలికి చదువుకోండి సరేనా, తమ్ముడిని చదివించు అని చెప్పి పెద్ద కొడుకు అయితే చెప్తాదన్నమాట. ఇంకా పిల్లలిద్దరూ లోపలికి అయితే చదువుకోవడానికి వెళ్ళిపోతారు. హీరో అయితే హీరోయిన్కి ఒక గిఫ్ట్ అనేది తీసుకొచ్చి, ఇది నీకు నచ్చుతుందని చెప్పి గిఫ్ట్ అయితే తీసుకొచ్చాను, నీకు నచ్చిందా అని చెప్పి అడుగుతాడు. నాకు ఇది బాగా నచ్చింది అని అంటదన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే అంటది, మనిద్దరం చాలా వయసు అనేది అయిపోతుంది, మనం ముసలి వాళ్ళం అయిపోతున్నాం కదా అనగానే, నీకు భయమేస్తుందా అని చెప్పి హీరో అయితే హీరోయిన్ని అడుగుతాడనమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే లేదు, కానీ నాకు మళ్ళీ మనం పాత కాలానికి వెళ్ళిపోవాలనిపిస్తుంది, మనం ఎప్పుడైతే ప్రేమించుకున్నామో ఆ కాలానికి వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది, నేను చనిపోయేలోపు ఒక్కసారైనా వెనక్కి వెళ్ళాలని నా కోరిక అయితే ఉంది. ఇంకోటిది ఏంటంటే, నేను ఒకసారి అన్నాను చూసావా, నా కోసం నీ జీవితాన్ని చంపేసుకుంటావా, నా కోసం చనిపోతావా అని, కానీ నువ్వు చనిపోకు, నువ్వు అసలు చనిపోకూడదు, ముందు నేనే చనిపోవాలి, నాకన్నా కనుక ముందు నువ్వు చనిపోతే నేను అస్సలు క్షమించును, గుర్తుపెట్టుకో అని చెప్పి హీరోయిన్ అయితే చెప్తాదన్నమాట హీరోకి. హీరో కూడా సరే అయితే అని చెప్పి హీరోయిన్కి అయితే మాట అనేది ఇస్తాడు. అలా కొంతకాలం గడిచిపోద్ది. హీరోయిన్ అయితే ముసలిదైపోతుంది అన్నమాట. హీరో ఇచ్చిన గిఫ్ట్ అనేది పక్కన పెట్టుకొని, యాక్చువల్గా హీరో అయితే చనిపోయి ఉంటాడు. హీరోయిన్కి అయితే గుర్తొస్తుంది అన్నమాట. హీరో అయితే ఫర్గివ్ మీ కార్డ్ అనేది చేతిలో పెట్టుకొని అలా తను చనిపోయి ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఇదంతా గుర్తు పెట్టుకొని ఒంటరిగా అయితే ఉంటుంది. అప్పుడే సడన్గా టైం అనేది వెనక్కి తిరగడం అనేది మొదలు పెడుతుంది అన్నమాట. అక్కడ హీరో హీరోయిన్కి పెళ్ళి అవ్వడం, వీళ్ళు జర్మనీలో ఉండడం, అలా వీళ్ళు చేసిన ప్రతి మూమెంట్ వెనక్కి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వీళ్ళు వెనక్కి అయితే వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట టైం అంతా. ఇంకా అప్పుడే ఒక కార్ అయితే వస్తూ ఉంటుంది. ఆ కార్లో మన హీరో అయితే ఉంటాడు. హలో మిస్ జీ, ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అడుగుతాడనమాట. ఇంకా అప్పుడే ఎదురుగా చూస్తే మన హీరోయిన్ అయితే సైకిల్ మీద ఉంటుంది. హలో మిస్టర్ హ్యాన్, ఏం చేస్తున్నారు అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతుంది. అలా మళ్ళీ వీళ్ళు పాత కాలానికి అయితే వచ్చేస్తారు. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ డ్రామా అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.